అంత మాత్రమే కాదు, కానీ హృదయం ఎందుకంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గుర్తించగలిగిన వారు ఎవరు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు కానీ ఈ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడిచ్చేటటువంటి ఆ మహిమను పోగొట్టుకుంటూ వచ్చారని బైబిల్ బోధిస్తూ వస్తుంది. దినాన మేము ప్రకటన ఏమనగా, మానవుడికి ఉన్నటువంటి దుఃఖము, మానవుడికి ఉన్నటువంటి శాపము, మానవుడికి ఉన్నటువంటి కొరత, మానవుడికి ఉన్నటువంటి విచారములు, దానంతటికీ కారణం ఏమంటే పాపం యొక్క స్వభావము. ఈ పాప స్వభావాన్ని మార్చుట కొరకై మానవుడు అనేకమైనటువంటి కల్పించుకుంటూ వచ్చాడు. అనేకమైనటువంటి మతాలు, మార్గాలు, పుణ్యకార్యములు చేస్తూ ఈ యొక్క పాపం యొక్క భీతిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం మాత్రమే పాపమును కడగగలదు అని. యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే పాపమును క్షమించుటకు భూమి మీద దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు అని. అందుకని దినాన మేము అటువంటి పాప క్షమాపణ పొందిన వారమై, మా పాపాలకు శాంతి కలిగి సమాధానంతో జీవిస్తున్న వారమై మీకు కూడా ఆ వార్తను ప్రకటించాలని వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు విలోకంలో ఉంటా వచ్చినప్పుడు అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. ఆయన అనేక మందిని గుడ్డివారి కళ్ళు ఇస్తావచ్చారు, కుంటివారి కాళ్ళు ఇస్తావచ్చారు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతూ వచ్చారు. ఈ దినాన కూడా ఆయన సజీవులై అనేక మంది కార్యాలు చేస్తూ వచ్చారు. చెడిపోయిన మానవుని బ్రతికించి, చెడిపోయిన మానవుని మంచిగా మార్చి ఈ లోకములో ఘనపరచాలని, పరలోకములకి, ఆ జీవానికి, మోక్షానికి మనల్ని వారసులుగా, యోగ్యులుగా చేయట కొరకై ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తూ వచ్చారు. ఈ యొక్క మోక్షానికి వెళ్ళట కొరకై మానవుడు అనుకుంటున్నాడు అనేకమైన త్యాగాలు, దాన ధర్మాలు, అనేకమైన అర్పణలు అర్పించుకుంటూ వస్తున్నాడు. అనేకమైన స్థలాలకు, విహారయాత్రలకు వెళ్తూ వస్తున్నాడు. కానీ మోక్షము అలా కలగదు. మోక్షము ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారే మన పాపాలకు రక్షణ అని, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపములకు శాంతి అని, ఆయన రక్తం మాత్రమే మన పాపములకు కలగగలదని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనకు ఈ రక్షణ పొందుకునే వారిగా ఉంటామో, ఈ మోక్షం కూడా లభించేదిగా ఉంటుంది. ఆ తదుపరి మనకున్నటువంటి దుఃఖము, విచారము శాశ్వతంగా పోతా వస్తూ ఉంది. ఈ లోకములో పాపములో ఉండి మరణిస్తే నరకానికి వెళ్తాం. ఈ యొక్క మరణంతో అంతమైపోతే మానవుని జీవితం. మానవులో దేవుడు ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ జీవము కలిగినటువంటిది, ఈ ఆత్మకు మరణమైనటువంటిది. ప్రాణం మాత్రమే మరణిస్తుంది, కానీ జీవము, ఆత్మ జీవింపజేస్తూ ఉంటుంది. అది జీవిస్తూ ఉంటుంది శాశ్వత కాలం. ఈ ఆత్మ శరీరంతో చేసిన పాపాల మూలముగా నరకములోనికి వెళ్తూ వస్తుంది. అందుకనే బ్రతుకున్నప్పుడే, శరీరంలో ఉంటా వచ్చినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన మన పాపాలు క్షమించగలడని, మోక్షాన్ని మనకు అందించగలని విశ్వసిస్తే చాలు, మన ఆత్మ శాశ్వతమైనటువంటి ఆనందములోను, పరలోకములోను, మోక్షములోను ఉండి ఆనందించగలం. ఇటు జీవితాన్ని మీరు కోరుకుంటే మీ ఇంట్లోనే ఉండి రహస్యంగా ప్రార్థన చేసుకోండి. మీరే మతం మార్చుకోవాల్సిన పని లేదు, కులం మార్చుకోవాల్సిన పని లేదు, అందుకంటే మాలాగా ఇలా రావాల్సిన పని లేదు. కానీ ఇంట్లో ఉండి, ప్రభు మా పాపాలను క్షమించండి, ప్రభు నేను నా తండ్రి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దానిలో ఉన్నవాడును కాబట్టి మమ్మల్ని క్షమించండి అంటే చాలు, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్దిస్తాడు. నెమ్మది, శాంతి, ఆనందాన్ని ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. యేసులోని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారి రక్షణ పొందుదురు. మీకు ప్రార్థన చేస్తాము. ప్రింగళ పళ్ళకు తండ్రి, నమ్మదైన దేవందనాలు, సాక్షాత్తంగా చేపడతా వచ్చిన పరిచయను అతను దీవించండి. ఎవరి కొరకాయ మీరు నిర్ణయించారు, ఎవరు మీ ఏర్పాట్లో ఉంటా వచ్చారు, అటువంటి వారిని నా తండ్రి మీరు దృష్టించి రక్షించి నా ప్రభు ఆదుకుంటారండి. నా ప్రభు ఈ లోకంలో నా తండ్రి ప్రభు లేకుండా మరణిస్తున్న నరకానికి వెళ్ళాలి. ప్రభు మరణం అనేది మంచి తథ్యము కాబట్టి ప్రభు మరణం నుంచి జయించాలంటే, మరణం తర్వాత మోక్షాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో మీరే మాకు శరణ్యం. మీ అందరూ విశ్వసించడమే మాకున్నటువంటి గమ్యము, మాకున్న మార్గము. ప్రభుత్వం తిరిగి లోపల సాయం చేస్తారండి. మాతో కూడా నడిపించమని మాకు తండ్రి మాకు ముందుగా మార్గం సరళం చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.